జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో 437 సర్వే నెంబర్ అసైన్డ్ ల్యాండ్లో కొందరు వ్యక్తులు కొన్ని ఎకరాల స్థలంలో ఇక్కడ ఇటుక బట్టీలు నిర్వహిస్తూ అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న వైనం మనం చూసుకోవచ్చు. ఇట్లా చూసుకున్నట్లయితే ఇది ఒక ప్రభుత్వ అసైన్డ్ ల్యాండ్. వాస్తవానికి చూస్తే అసైన్డ్ ల్యాండ్లో ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. కొందరు ప్రైవేట్ వ్యక్తులు అసలు ఆ ప్రభుత్వ భూములకు కాలు కూడా పెట్టరాదు. కానీ కాకపోతే ఇక్కడ ఈ ఇటుక బట్టి నిర్వాహకులు ఇక్కడ కొన్నేళ్ల నుంచి ఇటుకను తయారు చేస్తూ అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న వైనం మన అందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ అధికారులు మాత్రం దీన్ని అంతా చూసి చూడనట్టు వివరిస్తున్నారు. ఇక్కడ స్థానికులు చుట్టుపక్కల ఉన్న వారు గ్రామస్తులే కానీ రైతులు పొలాలకు వెళ్ళే రైతులు కూడా ఈ ఇటుక బట్టితో ఎంతో నష్టం అవుతుందని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రస్తుతానికి మన దగ్గర రైతులు ఉన్నారు. వాళ్ళకి ఏం నష్టం జరుగుతుంది ఏందో అడిగి వారినే తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ ఇటుక బట్టి ఉంది కదా, దీంతో మీకు పంట పొలాలకు ఎట్లా నష్టం అవుతుంది? పంట పొలాలకు దుమ్ము చేయబట్టి అంత వరి నాశనం అవుతుంది. ఎన్ని మందులు కొట్టినా ఎన్ని పంపులు చేసినా అది అర్థమైపోతుంది, పొగతోటి దుమ్ముతోటి. దయచేసి చెప్తున్నాం, మా ఏరియా మాకు కావాలి, ఇటుక బట్టితో మాకు సంబంధం లేదు. ఓళ్ళు తింటారు, ఓళ్ళు అమ్ముకుంటారు, మాకు అనవసరం. అది మా భూములు మాకు పంట కావాలి. ఇక్కడ ఎన్నేళ్ల నుంచి ఇటుక బట్టీలు నిర్వహిస్తారు? దాదాపు 12 సంవత్సరాలు. అది 12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ప్రభుత్వ భూమి కదా, దీనికి ఎవరు వచ్చి చూసింది లేరా? మరి మీ 12 సంవత్సరాల నుంచి మీ గ్రామంలో దీని మీద ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు? మేము చెప్పుకున్నాం, మమ్మల్ని వాళ్ళు కూడా మా మాట పట్టించుకుంటలేరు. మా మాట పట్టుకుని మేము కౌలుకి వేసుకోలేదు. ఆ దుమ్ముతోటి పంట కూడా పండుతలేదు. అదే ఇబ్బంది ఉంది. గత కొన్నేళ్ల నుంచి ఈ వ్యవహారం నడుస్తుందని చెప్పేసి గ్రామంలో అందరికి తెలుసు. కానీ ఒక సెక్రటరీ, గ్రామానికి ఒక సెక్రటరీ ఉంటాడు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఉంటారు, ఇంకా ఇతర జిల్లా కలెక్టరేట్ కూడా దీనికి కూతవేటు దూరంలోనే ఉంది. దీని మీద అసలు అధికారులు ఎప్పుడు కూడా కన్నేయలేదా? అసలు మీరు గ్రామంలో ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదా? ఎవరు కంప్లైంట్ ఇస్తారు? ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఏమైందో అని ఎవరైనా భయపడాల్సిందే. ఇప్పుడు ఇంత తెర మీదకి వచ్చి జీవన్రెడ్డి గారు దీని మీద చర్య తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాసిన తర్వాత ఇప్పుడు మీరు వచ్చిరు. కానీ ఎన్నిసార్లు వీళ్ళైతే మేము చెప్పులారని మా రైతులను పట్టుకొని కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ప్రజావరణ చుట్టూ తిరిగి మేమే సాధించుకున్నాం. ఈ రోజు నాడు నేను ఉత్తమ్ కుమార్ గారికి అయితే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. జీవన్రెడ్డి సాబ్ గారికి కూడా ఒక వ్యవస్థని, ఒక రైతు బతకాలని ఇచ్చిన భూమిని ఇటుక బట్టీలకు లీజుకి ఇచ్చి ఇక్కడ పొల్యూషన్ని ఖరాబ్ చేసి ఇక్కడ ఉన్న రైతుల పక్కన ఉన్న రైతు ఉంటాడు, ఈయననే ఎకరన్నర భూమి కూడా కౌలుకి వేస్తుండు. పోయిన పంటకు వేస్తే ఈ డస్ట్, ఈ పొగకు పెట్టుబడి మొత్తం మీద పడ్డది నాకు. ఇంకొకటి పక్కనే గౌడ ఎల్లమ్మ గుడి ఉంటుంది, గౌడ్స్ గీత కార్మికులు ఉన్నారు. వాళ్ళు కూడా అదే పరిస్థితి. ఈ దుమ్ముతోని మాకు పోద్దాలు వెళ్తలేవు. ఈ దుమ్ముకు మా దగ్గరికి ఎవరు కలదాడుని కూడా వస్తలేరు. మా ఉపాధి పోతుందని అందులో పాపం ఇప్పుడు యువకులు కూడా చెట్లు ఎక్కే పరిస్థితి లేదు వాళ్ళకు. ఇక వాళ్ళకే నడుస్తలేదు, ఎవరు వస్తలేదు. ఈ డస్టుకు, ఈ గుట్టల చుట్టూ మైనింగ్లోని ఇట్లా కొంచెం, ఈ పొగతో ఇట్లా కొంచెం ఎవరు చెప్తారు సార్ మీకు? ఇంకా వీళ్ళు ఎవరు చెప్పాలి? వీళ్ళకు అధికారులకు ఎవరికి చెప్పినా కూడా దీన్ని పట్టించుకోకుండా ఇట్లనే ఇటుక బట్టి వ్యవహారం నడుస్తుందని అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఇప్పుడు మనం ఈ విజువల్లో చూసుకున్నట్లయితే కొన్ని 20 ఎకరాలకు పైబడి ఇక్కడ ఇటుక బట్టీలు ఉన్నాయి. ఈ ఇటుక బట్టీలతోని ఈ చుట్టుపక్కల రైతులకు చాలా తీవ్రమైన నష్టం ఏర్పడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది బీడీఐ అనే ఒక కంపెనీ నిర్వాహకుడు ఇదంతా ఇటుక బట్టి వ్యవహారం నిర్వహిస్తున్నారు. దీన్ని అసలు అధికారులు ఎందుకు చూసుకోవట్లేదు, ఎందుకు దీని మీద చర్యలు తీయట్లేదు అని చెప్పేసి కూడా వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద స్థాయిలో ఇటుక బట్టీలు నిర్వహిస్తుంటే దీన్ని చూసుకున్నట్లయితే ఓ సినిమాలో, కేజీఎఫ్ సినిమాలో ఏ విధంగా అయితే అక్రమంగా అన్ని గనులు మాఫియా అట్లాంటివి ఎట్లా జరుగుతుందో ఇది ఇక్కడ కేజీఎఫ్ తరాలనే ఇటుక మాఫియా అనేది ఇక్కడ చెలరేగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ గ్రామం చుట్టుపక్కల రోజు వందల సంఖ్యలో ఈ ట్రాక్టర్లు చుట్టుపక్కల పట్టణాలలోనికి ఇటుకను తరలిస్తున్న సమయంలో ట్రాక్టర్లతో కూడా గ్రామంలో నుంచే వెళ్తాయి కాబట్టి గ్రామస్తులందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. రోడ్డుపై కూడా వాళ్ళకి వాహనదారులు వెళ్ళేందుకు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా తెలియజేస్తున్నారు. ఈ ఇటుక బట్టీలు చూస్తుంటే ఓ కేజీఎఫ్ సినిమా తరహాలోనే ఉందని చెప్పుకోవచ్చు. ఎటు చూసినా అటు ఇటుక గుట్టలుగా పేరుకుంది, అటువైపు ఉణుక, ఇటువైపు డస్టు, ఇదంతా ఇట్లా ఉంది. ఈ పక్కనున్న పొలాలలో కూడా ఇదంతా పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంత యథేచ్ఛగా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు స్థానికులు కూడా మనతో మాట్లాడేందుకు ముందుకున్నారు. చెప్పండి, అసలు ఈ ఇటుక బట్టి కొన్ని ఏళ్ల నుంచి కొనసాగుతుంది, అసలు దీని మీద ఎందుకు ఎవరు ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు అని చెప్పేసి మీరు భావిస్తున్నారు? అంటే ఇది ఎందుకు ఎవరు చర్య తీసుకోవట్లేదంటే ఇది పెద్ద తలకాయల హస్తగతం కింద ఉంది కాబట్టి ఎవరు మాట్లాడినా వాళ్ళకు పర్సనల్స్ ఫోన్లు, పర్సనల్ కాల్ బెదిరింపులు, పర్సనల్ రివెంజ్లు ఇట్లా వస్తున్నాయి కాబట్టి ఎవరు ముందుకు రావడానికి భయపడుతున్నారు. ప్రతి ఒక్కరు ఎవరైనా ముందుకు రావడానికి భయపడుతున్నారు. అంటే ఇప్పుడు దీంతో ఇది మంచి భూమి,
దీంట్లో పంటలు పండించాలంటే ఎంతో బాగా పండించుకోవచ్చు, చాలా మీరు అందరికి కూడా ఎంతో లాభం జరుగుతుంది. ఇలాంటి భూమిని ఇట్లాంటి అక్రమాలు చేస్తూ ఇట్లాంటి ఇటుక బట్టీలు నిర్వహిస్తున్న దానిపై మీకు అసలు ఈ భూమి ప్రభుత్వ భూమి, దీన్ని కబ్జా చేశారు, మీరు అధికారులకు మీరు ఏం కావాలని చెప్పి కోరుకుంటున్నారు? మేము అధికారులను ఒకటే కోరుకుంటున్నాం, ఈ ప్రభుత్వ భూమి ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా ఎస్సీలకు సంబంధించినటువంటి భూమి అది హక్కు ఎస్సీలకు మాత్రమే, అది మా గ్రామ భూమి, అది మాకు మాత్రమే హక్కు ఉంటుంది. మాకు ఇవ్వవలసింది కాక మరి వేరే అంటే మా ఊరు సభ్యత్వం లేనటువంటి ఒక కొంత వేరే వాళ్ళకి ఇది భూమిని ఇచ్చినారు. వారు దీన్ని మరి పోని వ్యవసాయం చేసి మరి రత్నాలు పండించవచ్చు, బంగారం పండించవచ్చు, అట్లా కాకుండా మరి ఇటుక బట్టీల పేరుతో ఈ భూమిని అన్యాక్రాంతంగా అంటే వ్యర్థంగా వాడుకోవడం జరుగుతుంది. ఈ మట్టిని ఈ సాయిల్ని మరి వ్యర్థంగా వాడుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి మట్టిలో మనం వ్యవసాయం చేస్తే వందలాది మంది వేలాది మందికి అన్నం పెట్టవచ్చు. ఆ దేశానికి వెన్నెముక రైతు అని చెప్పుకుంటున్నాం, మరి ఆ రైతుకు భూమి లేకుండా చేస్తున్నాం. ఈ ఇటుక బట్టిలో మన మైత్రి న్యూస్ వార్త కవరేజ్ని చూసి ఇటుక బట్టి నిర్వాహకులు పిల్లలకు పలకలు ఇచ్చి ఇదంతానే హుటాహుటిన ఇక్కడ ఓ సెటప్ ఏర్పాటు చేసేసి వీళ్ళందరినీ ఇక్కడ కూర్చుండబెట్టి చదువుతున్నట్లు ఓ టీచర్ను పెట్టి వీళ్ళందరికీ విద్య చెప్తున్నట్లు ఓ సెటప్ను ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ బాల హక్కుల చట్టం ప్రకారం చూసుకున్నట్లయితే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాల కాదే లేకపోతే వాళ్ళను ఓ పాఠశాలలో చేర్పించి వాళ్ళకి విద్య అందించాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇవన్నీ చేయకుండా ఇటుకబట్టి నిర్వాహకుడు యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా ఈ ఇటుకబట్టి నిర్వహిస్తున్నారని చెప్పచ్చు. ఇదంతా మనం చూసినాం ఈ వార్తల్లో. దీనిపై ఎలాంటి చర్యలు అధికారులు తీసుకుంటారో వేచి చూద్దాం. ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఇది జగిత్యాల జిల్లా కేంద్రం, ఇక్కడ దీనికి 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఆ కలెక్టరేట్ కూడా సమీపం దగ్గరనే ఉంటుంది. ఇదంతా ఉన్నా కూడా ఈ వ్యవహారాన్ని ఎందుకు అధికారులు అసలు పట్టించుకోవట్లేదు, దీన్ని ఎందుకు చూడట్లేదు అని చెప్పేసి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల నుంచి హరికృష్ణ, మైత్రి న్యూస్.